18 ఏళ్లలో పెళ్లి నిషేధం, ప్రేమించడం నిషేధం కాదు కదా, ప్రేమించేసుకున్నారు. ప్రేమ అంటే ఇదివరకటి రోజుల్లో అయితే మానసికం, ఇప్పుడు భౌతికం, శారీరకంగా కలిసేశారు. శారీరకంగా కలిస్తే అమ్మాయికి ఇష్టమై కలిసిన అబ్బాయి నేరస్తుడవుతాడు, శిక్షకు గురవుతాడు. అట్లా అబ్బాయి జైలుకి వెళ్ళిపోయాడు. ఈలోపు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కూడా మేజర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పెళ్లికి అనుమతించినటువంటి ఉదంతం ఇది. బాలికను ప్రేమించిన యువకుడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణ. లైంగిక దాడి అనే కంటే కూడా ఇద్దరు లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. శిశువుకి జన్మనిచ్చింది ఆ అమ్మాయి. చిన్నారి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ మేరకు హైకోర్టు ఆశ్రయిస్తే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి 16 రోజులు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2023లో మైనర్పై లైంగిక దాడి జరగగా ఆమె శిశువుకి జన్మనిచ్చింది. శిశువుతో పాటు బాధితురాలికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 3వ తేదీ వరకు నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోగా వివాహ రిజిస్ట్రేషన్ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని, వారానికి ఒకసారి సమీప పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. 23 ఏళ్ల యువకుడు బాలిక ప్రేమించుకున్నారు. 2023లో ఆమె నిర్జన ప్రదేశాన్ని తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు అన్నటువంటిది అప్పుడు చేసిన ఆరోపణ. అప్పటికి అమ్మాయి 17 ఏళ్ళు. దౌర్జన్యం అనే కంటే కూడా ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు. దాంట్లో చట్ట ప్రకారం అయితే అమ్మాయికి ఇష్టపడ్డా సరే అబ్బాయి నేరస్తుడవుతాడు. ఆ విధంగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి అబ్బాయికి ఇప్పుడు బెయిల్ ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.